హే గాయ్స్, ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మా డాడీ చేపలు తీసుకొచ్చారు. చేపల పులుసు ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా మసాలా దినుసులు లైట్ గా వేయించుకొని వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు కడిగిన చేపల ముక్కలకి పసుపు, కారం, ఆయిల్ తో మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 3 గరిటెల ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, 4 తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం టమాటా పేస్ట్ వేసుకొని టేస్ట్ కి సరిపడా గల్లుప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కలను వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూపించిన విధంగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడి చేపల పులుసు రెడీ. ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉందబ్బా. ఇంకా మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ట్రై చేసేద్దాం. ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.